హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు వీడియో నేను మిమ్మల్ని కంప్లీట్గా చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి చాలా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఈ మధ్యలో న్యూస్ అంటేనే మసాలా, టీఆర్పీ కోసం ఏదైనా చూపిస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. కానీ ఒక పర్సన్ ఆదివాసీలో నుంచి వచ్చి, నక్సలైట్ ఉండే ఏరియా నుంచి వచ్చి, అసలు నక్సలైట్స్ ఎందుకు అవుతారు, వాళ్ళు ఏమేమి వాడతారు, వాళ్ళ జీవిత విధానం ఏంటి, ఆదివాసీస్కున్న ప్రాబ్లం ఏంటి అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఆదివాసీల ప్రాబ్లమ్స్ ఏంటి మొత్తం సెంట్రల్ వరకే తీసుకెళ్ళిండు అతని రిపోర్టింగ్ స్కిల్స్ వల్ల. అలాంటి ఒక మనిషిని 15 సార్లు తల మీద కొట్టి చంపేశారు. అతని లివర్ని తీసి బయటికి ముక్కలు ముక్కలు చేశారు. అటాప్సీ చేసే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇలాంటి ఒక కేసు మేము ఇంతవరకు చూడలేదు అని అన్నారు. ఇంతకు నేను మాట్లాడుతుంది ఎవరి గురించో తెలుసా? ముఖేష్ చంద్రాకర్. అతనికి బస్తర్ జంక్షన్ అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వెళ్ళి చూడండి మీరు. ఒక కెమెరా పట్టుకొని, ఒక మైక్ పట్టుకొని వెళ్ళి అసలు అడవిలలో, దట్టమైన అడవిలలో రిపోర్టింగ్ చేస్తాడు. ఎక్కడ కరప్షన్ అవుతుందో అక్కడ అతను భయపడకుండా తన గొంతుని వినిపిస్తాడు. అయితే ఇలాంటి ఒక స్కామ్ని 120 crores స్కామ్ని అతను బయట పెట్టాడు. ఆ స్కామ్ చేసింది ఎవరు కాదు, వాళ్ళ రిలేటివ్నే సురేష్ చంద్రాకర్. సురేష్ చంద్రాకర్ ఎవరు అని చూస్తే ఒక 2-3 years బ్యాక్ ఒక అతను 10 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ వైఫ్ని ప్రైవేట్ జెట్లో అమ్మగారింటి నుంచి అత్తగారింటికి తీసుకొచ్చారు. ఒక అడవి ప్రాంతంలో, ఆదివాసీ ఏరియాలో. ఇది జరిగింది ఎక్కడో కాదండి, ఛత్తీస్గఢ్లో. అంటే అదంటేనే నక్సల్స్ ఏరియా, అలాంటి ఒక ఏరియాలో. అదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు అని చూస్తే అతను 120 crores స్కామ్ చేసిండు రోడ్లు వేయడంలో. అతను ఒక్కడే లేరు, ఇందులో చాలా మంది ఉన్నారు. అయితే ముఖేష్ చంద్రాకర్ దీన్ని ఎక్స్పోజ్ చేయాలని అనుకున్నాడు. యాక్చువల్లీ అతను ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు. అది చేశాడని పగతో ముఖేష్ చంద్రాకర్ని ఇంత కూడా లేకుండా చంపేశారు. పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు, శిక్ష వేస్తారు. ఏం శిక్ష వేస్తారు? జీవిత కారాగార శిక్ష వేస్తారా, లేకపోతే హ్యాంగ్ చేస్తారా? ఈ 2 విషయాలు పక్కన పెడితే అసలు ఇది ఒక న్యూస్ చూసిన మిగతా యూత్ బయటికి వస్తుందా? రిపోర్టింగ్ చేయడానికి ఇష్టపడతారా? దీన్ని ఎలా తీసుకోవాలి? అసలు అది న్యూస్ చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి నిజంగా. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఎంతో కష్టపడి వచ్చి బయటికి వచ్చాడు. కానీ నిజాయితీ మీద నోరెత్తినందుకు, కరప్షన్ మీద మాట్లాడినందుకు అతన్ని ఈ భూప్రపంచంలోనే లేకుండా చేశారు. నిజంగా ఇది చాలా ఘోరం. సో అందరూ నోరు ఎత్తాలి ఈ విషయంలో. ప్రతి ఒక్కరు దీని గురించి స్ప్రెడ్ చేయాలి. అతనికి కఠినమైన శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.